హలో అండి, వెల్కమ్ టు వెల్నెస్ విష్. ఈరోజు మనము ఓట్స్ బనానా ప్యాన్ కేక్ ఇంట్లోనే హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వాటికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, ఓట్స్ పౌడరు, బెల్లము, ఒక బనానా, మగ్గిన బనానా, ఎగ్, వెనిలా ఎసెన్స్, దాల్చిన చెక్క, బేకింగ్ సోడా, పాలు, పెరుగు. గోధుమ పిండి 1/2 కప్పు తీసుకోవాలి. మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అయినా పర్వాలేదు, నార్మల్ గోధుమ పిండి అయినా. ఓట్స్ మిక్సీ పట్టుకొని ఇట్లా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా బెల్లము, తక్కువైనా ఎక్కువైనా మన ఇష్టము, మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొంచెము పాలు ఏంటంటే ఫస్ట్ కొన్ని యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం చూసి వేసుకోవచ్చు. ఇవన్నీ స్మూత్ పేస్ట్ లాగా కలిపేసుకోవాలి. అన్నీ వేసుకొని ఒకేసారి మెత్తగా మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేకుంటే ఇలా అయినా కలుపుకోవచ్చు. పిల్లలకి ఏంటంటే ఇట్లా ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో వాడినవన్నీ హెల్తీగానేనండి. ఓట్స్ పౌడర్, బనానా, ఎగ్, గోధుమ పిండి, మనం మైదా అలాంటివి ఏమి వాడట్లేము కదా, చాలా మంచిది ఇట్లా చేసుకుంటే. ఒక ఎగ్, ఇంత క్వాంటిటీకి ఒక 1 ఎగ్ అయితే సరిపోతుంది. మగ్గిన బనానా తీసుకోవాలి. దీనిలోకి బనానా ఏంటంటే మనం ఇట్లా తురుముకుంటే బాగుంటుంది. పీసెస్లా కట్ చేసుకున్న దానికంటే ఇట్లా తురిమేసుకుంటే తొందరగా మనము ఇట్లా మెత్తగా అయిపోతుంది. మనం ఇట్లా చేసి కొంచెం దాల్చిన చెక్క పౌడర్ 1/2 టీ స్పూను, అంటే ఇది టేస్ట్ బాగుంటుంది దాల్చిన చెక్క పౌడర్ వేసుకుంటే. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం వెనిలా ఎసెన్స్, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, మళ్ళీ కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకొని మెత్తగా మనకి దోశ బ్యాటర్ లాగా వస్తే సరిపోతుంది. అలా చూసుకొని మనము పాలు యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. అంటే ఎలాంటి ఉండలు అవి లేకుండా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా రావాలి. మనం మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం ప్యాన్ కేక్స్ లాగా ఇట్లా స్మాల్ సైజులో కొంచెం మందంగా, పల్చగా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్, 2-3 మినిట్స్లో కాలిపోతుందండి. 5 మినిట్స్ కూడా పట్టదు టైము. ఇట్లా మాడనివ్వకుండా ఇట్లా ఈ కలర్ వచ్చేటట్టు 2 సైడ్లో కాల్చుకోవాలి. అంటే సింపుల్గా ఒక 10-15 మినిట్స్లో మనకి పిల్లలకి టేస్టీగా ఇలా చేసి పెట్టొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.